ఉన్నది. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 10 నిమిషాల్లోపే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరో 4 మంత్రులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అదే రోజు రాత్రి రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరుసటి రోజున కొడంగల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద, ఒక ఉద్యోగ నాయకుడి మీద, తెలంగాణ సాధించిన వ్యక్తి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరును చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారి మీద సందర్భం ఏదైనా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడమే పరమావధిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గులు కాంగ్రెస్ పార్టీ మీ అన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 దొంగ హామీలను మర్చిపోయేందుకు ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఈ రోజులు గ్రామాల్లో ఎలాంటి ఒక రైతుకు యూరియా దొరకలేని పరిస్థితి, అదేవిధంగా ఒక ప్రతి పంటకు కూడా మీరు పండిన ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తానన్నారు. అది ఇవ్వడం లేదు. రైతు బంధు ఇవ్వడం లేదు. రైతులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రబల్గాలు పలుకుతూ ఒక కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తూ 2 సంవత్సరాల కాలాన్ని గడుపుకోవడం జరిగింది. రాబోయే ఈ 3 సంవత్సరాలైనా ప్రజలకు మీరేమైనా చేసే ఉంటే నిక్కచ్చిగా ఇది చేస్తాం, ఇప్పటి నుంచైనా సరైన పాలన నిర్వహించండి. అదేవిధంగా నిన్నటి రోజున గజ్వేల్ నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో మేమే గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ సర్పంచ్లను గెలిచామని చెప్పడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలోనే కాదు, సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో ఇక్కడ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 80% సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఈ రోజు మీరు అబద్ధాలు ఇప్పటికి కూడా ఎందుకు చెప్తున్నారు? ప్రజలు చీత్కరించుకుంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. నిన్నటి సభ మీటింగ్ పెట్టుకొని నిన్న మీ మీటింగ్ లో ఒక ఆధార్ పట్టిక పెట్టుకొని మీరు మీ స్థానిక నాయకులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆ మొత్తం ఉన్న 179 స్థానాలకు ఒక ఆధార్ అటెండెన్స్ బుక్ పెట్టుకొని ఆ అటెండెన్స్ బుక్ లో వచ్చిన మంత్రులు ఆధార్ వేసుకున్నా తెలిసేది మీకు ఎంతమంది సర్పంచులు వచ్చారన్న విషయం. ఇది కూడా మిమ్మల్ని తప్పుదోరుగా గతంలో ముఖ్యమంత్రి గారు అలాగే మాట్లాడడం జరిగింది. నిన్న వచ్చిన మంత్రులు కూడా అలాగే మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఇక నుంచైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. ఇక నుంచి డైవర్స్ పాలిటిక్స్ ఆపివేయండి. కేసీఆర్ గారు మీకు 2 సంవత్సరాల సమయం ఇచ్చి ఏమైనా పార్టీ అయినా మీకు కొంత ఇప్పటి వరకు కొన్ని రోజులు చూడడం జరిగింది. ఇక నుంచి మీ ప్రభుత్వ వైఫల్యాలను మంచి అంటాం, చెడు అంటాం. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మీ వెంబడి వేయడం ఖాయం. మీరు ప్రజలకు చేసే ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తాం, మంచి చేస్తే మెచ్చుకుంటాం అని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్.